నందిని. రామ్మా రా. ఇందుకేనమ్మా నిన్ను వద్దంది. ఈ వాతావరణం నీకు నచ్చదు. నేను ఆలోచిస్తున్నది వాతావరణం గురించి కాదు, అదేమో వైన్ షాప్. మీరిక్కడ చేస్తున్న బిజినెస్ ఏంటో నాకు అర్థం కావటం లేదు. అనుబంధ వ్యాపారం అమ్మా. ముందు లోపలికి రా. రామ్మారా. అరే పదరా. రామ్మారా. రే లోపల పెట్టి. ఏంటమ్మా చూస్తున్నావు? ఏంటి రంగనా, ఏంటి ఇంత లేట్ చేస్తున్నావు? మందు కొట్టి నీకే మేము చెప్పాలా? నాలుగు పీకేస్తుంది. తొందర కానీ రంగన్నా. కొంచెం ఆగండ్రా. ఇవాళ కదా షాప్ ఓపెనింగ్. కొంచెం పూజా పునస్కారాలు మంచి చెడు చూసుకోకల్లా. ఆ పూజ ఏదో త్వరగా చేయించు, కానీ రేపటి నుంచి షాపు కాస్త పొద్దుపోయే వరకు తెరిచుంచు. సర్లేరా, తెల్లార్లు షాపు తెరుచు కూర్చుంటాను. సరేనా? అయినా వ్యాపారం నాదా నీదా? అమ్మా, షాపుకి సిట్టింగ్ పర్మిషన్ ఉంది, కానీ మందులోకి టచ్చింగ్కి చిప్స్ గానీ, ఆమ్లెట్లు గానీ, వాటర్ ప్యాకెట్లు గానీ అవి ఇవి కావాలి కదా. అదేనమ్మా మన వ్యాపారం. ఏంటండి ఇది? మందు ఎప్పుడెప్పుడు గొంతులో పొద్దామా అనే వాళ్లతో మీకు వ్యాపారమా? అలా వాళ్ళని చూస్తూ మీరు మందు తాకుండా ఉండగలరా? అదేనమ్మా మాట నిలబెట్టుకోవడం అంటే. ఉప్పు బస్తాలో కర్పూరంలా ఉంటానమ్మా. ఫుల్ కొట్టినా నువ్వు స్టడీనే. చూద్దాంలే ఎన్ని గంటల వరకు ఓపికంటావో తాక్కుండా. రేయ్ నోరు మొయ్యరా. ఈ రంగయ్య మాట అంటే మాట ఏమనుకుంటున్నావో ఏమో. రంగన్న వాళ్ళ మాటలకేం గాని పద పూజ కానిద్దాం. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేను నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటానా లేదా అనా? గోపి దగ్గర నీ మాట పోతుందనా? నువ్వేం ఆలోచించకమ్మా. నీకెలాంటి మాట రానివ్వనని నేను గ్యారెంటీ ఇస్తున్నాను. చూడమ్మా, నా జీవితకాలానికి మించి ఎప్పుడో తాగేశాను. ఇక దాని మీద నాకు మనసే లేదు. పైగా ఇది నాకు తెలిసిన వ్యాపారం, తెలిసిన వాళ్ళ మధ్య వ్యాపారం. ఏ రోజు లాభం ఆ రోజే తెలుస్తుంది. సాగకపోతే ఆ రోజు పెట్టుబడి నష్టం. ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే సంపాదించి చూపిస్తానమ్మా. నా సెల్ఫ్ కంట్రోల్ గురించి నీకు తెలియదమ్మా. మాట విషయంలో నేను గోపి తండ్రిని. రామ్మా, నీ చేత్తో దీపం వెలిగించి నా వ్యాపారం ప్రారంభించు. నా జీవితంలో వెలుగు నింపమ్మా. రామ్మా. నేనా? ఎందుకండి? మీ చేతులతో మీరే పూజ ప్రారంభించండి. అలా అనకమ్మా. అర్చనే ఊళ్ళో ఉంటే అర్చన చేత పూజ చేయించి వ్యాపారం మొదలుపెట్టేవాణ్ణి. నువ్వు నా కూతురు లాంటి దానివి. రామ్మా, కాదనకు. మొహమాట పెడుతున్నారేమో. అమ్మా, కొత్త జీవితం మొదలు పెడుతున్నా. కాదనకమ్మా. సాయం చేసే చెయ్యి మేలు చేస్తుందంటారు. రామ్మా, వచ్చి నీ చేత్తో దీపం వెలిగించి వ్యాపారం మొదలుపెట్టు తల్లి. అవునమ్మా, అన్న అభిమానంతో అడుగుతున్నాడు, కాదనకండి. దీపం వెలిగించండి. రామ్మా. గోపి, రేపు మనం 8 వెహికల్స్ డెలివరీ ఇవ్వాలి. దానికి సంబంధించిన ఫైల్స్ చెక్ చేసావా? చెక్ చేశాను నందిని. పెండింగ్ చెక్స్ అన్ని క్లియర్ చేసేసావా? అన్నీ క్లియర్ చేసేసాను. అది సరే గాని, మా నాన్న షాప్ ఓపెనింగ్కి డబ్బు ఇచ్చావు కదా, ఇంతకీ షాప్ ఓపెన్ అయిందా? అవడమేంటి, నేనే చీఫ్ గెస్ట్ ని. నా చేతులతోనే పూజ ప్రారంభోత్సవం అన్ని జరిగాయి. ఓ అలాగా. అర్చన ఊళ్ళో ఉంటే తన చేతనే చేయించేవాడినని మీ నాన్న చాలా బాధపడ్డారు గోపి. సర్లే, అసలు షాప్లో పెట్టిన ఐటమ్స్ ఏంటి? వైన్ షాప్ కి అటాచ్ గా స్నాక్ స్టాల్. పల్లి, బఠానీ, ఎగ్స్, గ్లాస్, సోడా ఇలా ఏవేవో ఉంటాయి కదా, సో అవన్నీ పెట్టారాయన. ఏంటి గోపి, సడన్ గా అలా అయిపోయావు? ఏం లేదు నందిని, ఆయనకి మందలవాటు ఉండేది కదా, ఇప్పుడు మళ్ళీ వైన్ షాప్ పెట్టాడు. టెంప్టే మళ్ళీ తాగితే అసలే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అదే ఆలోచిస్తున్నాను. నేను ఆ మాటే అడిగాను గోపి. ఉప్పు బస్తాలో కర్పూరంలా ఉండి చూపిస్తానని చెప్పి ఛాలెంజ్ చేశారు. పైగా ఇక్కడ తినే వంటలకి నేనే తిని వంకలు పెట్టేవాణ్ణి. వంకలు లేకుండా చేస్తే సేల్ బాగా అవుతుంది, లాభాలు కూడా బాగా వస్తాయని చెప్పారు. తెలిసిన వ్యాపారం చేయాలి కానీ
తెలియని వ్యాపారం చేసి నష్టపోవడం ఎందుకని అడిగారు. గోపి, నువ్వేం ఆలోచించకుండా మీ నాన్నగారి మీద నమ్మకం ఉంచు. ఆయన మాట నిలబెట్టుకునేలా ఉన్నారు. ఆ గోపి, ఆ లోకేష్ మోటార్స్ ఫైల్ అడిగావు కదా? నందిని, ఆ ఫైల్ సంగతి తర్వాత చూద్దాం. ముందు నువ్వు వెళ్ళి భోంచేసేయ్. మరి నువ్వు లంచ్ చేసావా? లేదు, బయట నుంచి తెప్పించాలి. అవసరం లేదు. నేను ఈరోజు బిర్యానీ చేశాను. నీకోసం కూడా తీసుకొచ్చాను, సరేనా? సర్లే. చెప్పావా, ఎలా ఉన్నావు? బావా లేదు, బావమరిది లేదు, అసలు ఇక బంధుత్వమే లేదు. ఛే, మా కుటుంబ గౌరవ మర్యాదలు రోడ్డున పడ్డాయి. ఆకాష్, ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం జరిగిందా? మీ కుటుంబం ఎలాంటిదో ఇప్పుడే తెలిసింది. బంధాలు సంబంధాలు ఎంత గొప్పవో మొత్తం తెలిసిపోయాయి. అంత గొప్పగా పెంచాను, ఎంత గొప్పగా పెంచాను, దానంత బుద్ధిమంతురాలు లేదు, చాలా లక్షణమైన పిల్ల అని నీ చెల్లెల గురించి చాలా డబ్బా కొట్టావు కదా. నీ పెంపకం, దాని బుద్ధి ఇప్పుడు తెలిసింది. ఏ మనిషిది? ఛీ, మా బంధువుల్లో వెతికి చూసినా అలాంటి అమ్మాయి ఒక్కత కూడా కనిపించదు. ఆకాష్, ఎందుకంత ఆవేశంగా మాట్లాడుతున్నావు? అసలు విషయం ఏంటో చెప్పు. ప్రేమించి పెళ్లి చేసుకుని నేను ప్రాణంగా చూసుకుంటుంటే దానికి నేను పనికిరాలేదు. నన్ను ఫూలం చేసి నాకు ద్రోహం చేసి మీ బామర్ది వాడే ఆ వినోద్ గాడు వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆకాష్, నోరు జారద్దు. సరదాగా పరాయి ఊళ్ళకెళ్ళి షికారు తిరిగి వచ్చింది. ఏయ్, చెప్పేది నీకే, నోటుకొచ్చేట్టు మాట్లాడద్దు. ఏంటి, నిజాలు చెప్తే నీకు కోపం వస్తుందా? బహుశా వాడితో హనీమూన్కి వెళ్ళిందేమో, ఎవరికి తెలుసు? ఇదేనా తమరు పెంపకంలో నేర్పిన క్రమశిక్షణ కల్చర్? ఆకాష్, నువ్వు వినోద్ని రాణ్ణి తప్పుగా అర్థం చేసుకుని అనుమానిస్తున్నావు. అవునులే, తప్పుడు దాన్ని అనవే కదా. నువ్వు దాన్ని తప్పని ఎందుకంటావు? నన్నే తప్పు పడతావు. కానీ అది చేసిన పనిని నేనే కాదు, ఏ మగాడైనా తప్పే అంటాడు. కాదు అన్నాడంటే వాడు ఛే! అసలు అది ఏం చేసిందో నీకు తెలుసా? ఆఫీస్ పని మీద ఎండి స్టాఫ్ అందరితో కలిసి విజయవాడ వెళ్తున్నామని ఇంట్లో చెప్పి, అది దాని హీరో అదే నీ బావమరిది వినోద్ గారితో విహారయాత్రకెళ్ళి హాయిగా గెస్ట్ హౌస్ లో గడిపొచ్చింది. పైగా మాకు ఫోన్ చేసి రాత్రి అయింది, వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంటికి రాలేనని చెప్పి మాకు ఫోన్ చేసి మరీ చెప్పింది. అది గెస్ట్ హౌస్ నుంచి రావటం మా అక్క చూసింది. నీ చెల్లెలు మా పరువు మొత్తం వంట కలిసేలా చేసింది. ఇంకా అలాంటి చెడిపోయిన దాంతో కలిసి కాపురం చేయటం కుదరదు. మా ఇంట్లో ఉంచుకోవటం అస్సలు కుదరదు. అందుకే దాన్ని తిట్టి బయటికి పంపించాం. ఇంట్లోకి రావద్దన్నాం, కానీ అది తెగబడింది. చేసిన సిగ్గుమాలిన పనికి తలదించుకొని వెళ్ళిపోకుండా మా ఇంటి ముందే నిలబడి ధర్నా చేస్తుంది. ఊళ్ళు తిరిగొచ్చి మానవత్వాలు మంట కలిపింది కాకుండా ఊరిని ఉద్ధరించేదానిలాగా ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కింది. చుట్టుపక్కల జనం సినిమా చూసినట్టు చూస్తున్నారు. అంతో ఎంతో మిగిలిన మా ఆత్మాభిమానాన్ని మొత్తం తీసి పారేస్తుంది. చూడు, మర్యాదగా వచ్చి శీలం చెడినా నీ ముద్దుల చెల్లెల్ని తీసుకుపో, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. అలాంటి దాన్ని తాకితే పాప నాగాను. వచ్చి తీసుకెళ్ళావు. అది కాదు. హలో, నందిని, నాతో రా. ఎక్కడికి గోపి? చెప్తాను రా. ఒరే పులి, ఏంటక్క? ఈయన ఎక్కడున్నాడు? లోపల టేబుల్ దగ్గర ఆర్డర్ తీసుకుంటున్నాడు. సరే, అవన్నీ తొందరగా తీసుకురా. అలాగే సార్. భాగ్యం, ఏమయ్యా? భాగ్యం, ఏమిటి ఇక్కడికి వచ్చావు? అయిపోయిందయ్యా, అయిపోయింది. అంతా సర్వనాశనం అయిపోయింది. అయ్యో, శుభమాని వ్యాపారం మొదలు పెడితే నాశనం సర్వనాశనం అంటావేంటి? నేను మాట్లాడేది వ్యాపారం గురించి కాదయ్యా, మన కుటుంబం గురించి. కుటుంబంలో ఇంకేం మిగిలింది నాశనం సర్వనాశనం అవటానికి? అయ్యో, నేను చెప్పేది పూర్తిగా వినవయ్యా, నీకే అర్థం అవుతుంది. ఇందాక ఫోన్ వచ్చిందయ్యా, అందుకే నిన్ను వెతుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాను. ఫోనా? ఏమని? నా షాపులో బాంబు పెట్టారనా లేకపోతే నన్ను కిడ్నాప్ చేశారనా? ఎవరు ఫోన్ చేశారే?
అయ్యో మన అల్లుడు గారు ఫోన్ చేశారయ్యా. అల్లుడు గారా? అవునయ్యా. ఫోన్ చేసి ఏమన్నాడే? ఏంటేంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడాడయ్యా. మన రాణికి ఆ అర్చన వాళ్ళ అన్న వినోద్కి ఏదో అక్రమ సంబంధం ఉన్నట్టు తప్పుగా మాట్లాడాడు. ఏంటే నువ్వు అనేది? అవునయ్యా, మన రాణి వాళ్ళ అత్తగారింట్లో అబద్ధం చెప్పి ఏదో పొరుగురు వెళ్ళి ఎక్కడో గెస్ట్ హౌస్ లో ఉందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే రానయ్య, నేనిప్పుడే విజయవాడ నుంచి వస్తున్నానన్నయ్య. ఇంటికి తాళం వేసింది, ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఫోన్ చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇదిగో నువ్వు ఇలా అబద్ధాలు ఆడబట్టే ఇప్పుడు రోడ్డు మీద నుంచున్నావు. ఎందుకమ్మా ఇలా మారిపోయావు? ఎందుకు ఇలా తయారయ్యావు? చూడు రాణి, జరిగిందేది మీ అన్నయ్యకి తెలియకుండా అబద్ధాలతో దాచే ప్రయత్నం చేస్తున్నావు. కానీ ఆకాష్ ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అందుకే మేం బయలుదేరి రావాల్సి వచ్చింది. ఇంకా అబద్ధాలు ఆడే ప్రయత్నం చేయకు రాణి. సారీ అన్నయ్య, నేను చేసింది తప్పే, నేను క్షమించు. నేనెంతగానో చెప్పి చూశాను, కానీ ఆకాష్ నన్ను నమ్మడం లేదు. అందుకే ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. ఈ విషయం నీతో చెప్తే నువ్వు తట్టుకోలేవనే దాచే ప్రయత్నం చేశాను. నన్ను క్షమించన్నయ్యా. ఊరుకో, ఏడవకు, నేను మాట్లాడతాను. ఊరుకో. ఆకాష్, ఆకాష్! గోపి ఆవేశపడకు, కాస్త నిదానంగా మాట్లాడు. ఏంటిగా నిదానంగా మాట్లాడేది? నా చెల్లెలు రోడ్డు మీద నుంచోబెట్టారు. ఓహో, ఆవిడ గారు ఇక్కడ నిలబడి సత్యాగ్రహం చేస్తుంటే మద్దతు ప్రకటిస్తూ పోరాటం చేయడానికి వచ్చావా? తనని తీసుకెళ్ళమని కదా ఫోన్ చేసి చెప్పాను. వచ్చి తలంచుకొని తీసుకెళ్లకుండా మళ్ళీ రంకెలేస్తావంటే రంకెలు. ఆకాష్, ఆవేశపడద్దు, బయటొద్దు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. రాణి, పద. ఆగు! దానికి మా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. మర్యాదగా వెనక్కి తీసుకెళ్ళు. ఆకాష్, చెప్పేది నీకే, ఇక్కడ కాదు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామని చెప్తున్నా కదా. ఏంటో చెప్పేది? మా వాడు చెప్పేది నీకు వినిపించట్లేదా? ఇంకా లోపలికి వస్తానంటావేంటి? మర్యాద వెనక్కి తిరిగి వెళ్ళండి. ఏంటి సార్ ఇది? వయసులో పెద్దవారు, మీరు కూడా ఇలా మాట్లాడితే ఎలా? చూడండి, బయట అందరూ ఎలా వేడుక చూస్తున్నారో. దయచేసి మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. లోపలికి వద్దంటున్నా అర్థం కావట్లేదా? ఇంకా లోపలికి వస్తానంటారే. తను చేసిన తప్పుడు వరకు ఎవరు ఇంట్లోకి రానివ్వరు. అందుకే బయట నిలబెట్టాం. మీకు ఇష్టం ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే అక్కడే వదిలేయండి. ఎవడు సావాడు చేస్తాడో. సార్, మేము చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి సార్. బయటొద్దు, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఏంటి లోపలికి వెళ్ళేది? మాకు ఆస్తి పాస్తుల కన్నా మాన మర్యాదలే ముఖ్యం. ఈ చెడిపోయిన దాన్ని మా ఇంట్లోకి రానిచ్చే సమస్య లేదు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఆకాష్. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తున్నావు నాకే తెలియదు. గోపి, ప్లీజ్ ఆవేశపడకు, కాస్త ఓపిక పట్టు. ఎంత ఓపిక పట్టాలి? నా చెల్లెలు వాళ్ళు నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఎంత ఓపిక పట్టాలి? చెప్పేది మీకే. రాణి, వినోద్ విజయవాడ వెళ్ళారని నాకు తెలుసు. గెస్ట్ హౌస్ లో ఉన్నారని నాకు తెలుసు. రాణి నాకు చెప్పింది. ఓ వెరీ గుడ్. అన్నగారు ఆశీర్వచనాలతోనే చెల్లెలు గారు బరి తెగించి తిరుగుతున్నారనమాట. నువ్వు బ్రదర్వా బ్రోకర్వా అర్థం కావడం లేదు. ఆకాష్, ప్లీజ్ దండం పెడతాం, అర్థం చేసుకోండి. అందరూ తమాషా చూస్తున్నారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్. ఆకాష్, ఇంకా మాట్లాడేది ఏమీ లేదు ఇక్కడ. నీకంత వివరంగా చెప్పిన మనిషి కట్టుకున్న వాడికి అత్తమామలకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇదలా చెప్పడానికి కారణం మీ అబ్బాయే. మీ ఆకాష్ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తున్నాడు, అనుమానిస్తున్నాడు. ఏమండి, పెద్దవాళ్ళుగా మీరు మీ అబ్బాయిని మందలించాల్సింది పోయి మీరే అతన్ని సపోర్ట్ చేస్తారేంటండి? ఆకాష్ వల్లే రాణి భయపడి ఆకాష్తో అబద్ధం చెప్పింది. సరేనయ్యా, వీళ్ళంటే రాణికి భయం ఉండొచ్చు,
కానీ నేనెప్పుడు దాన్నే సమర్థిస్తానుగా. నాకైనా నిజం చెప్పొచ్చుగా, ఎందుకు చెప్పలేదు? అత్తయ్య, మీరు నాకు సపోర్ట్ గానే ఉన్నారు, కానీ ఆకాష్ జాబు, ఆఫీసు అన్ని సమస్యల్లో ఈ సమస్య చెప్పదలుచుకోలేదు. వింటున్నావుగా? ఇలాగే ప్రతిదానికి ఆవిడ దగ్గర సమాధానం చిట్టా ఉంది. తడుముకోకుండా టక్కుని సమాధానం చెప్పుద్ది. ఇలాంటి టక్కుటమారి విద్యలు నీ చెల్లి దగ్గర చాలా ఉన్నాయి. ఏంటి సార్ మీరు కూడా కాలికేస్తే వేలికేస్తున్నారు, వేలికేస్తే కాలికేస్తున్నారు. ప్రశ్న మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పాలిగా. ఆ సమాధానం చెప్పకపోతే దాని జీవితమే నాశనం అవుతుందండి. ఆహా, అందరికీ అబద్ధం చెప్పి బావతో గెస్ట్ హౌస్ లో ఉండి రావడం తప్పు కాదంటావా? దాని సమాధానంతో చేసింది రద్దయిపోతుందా? అగ్ని పునీత అయిపోతుందా? ఏ నీ భార్య ఇలాగే పరాయి మగాడితో గెస్ట్ హౌస్ లో ఉండొస్తే అనుమానించవా? నా భార్య అంటే నాకు నమ్మకం ఉంది, తనకు కూడా నా మీద అంతే నమ్మకం ఉంది. మేమిద్దరం మీలాగా ప్రేమించి పెళ్లి చేసుకోకపోయినా ఒకళ్ళొకళ్ళం ఇష్టపడుతున్నాం. ఒకళ్ళంటే ఇంకొకళ్ళకి ప్రాణం, ఒకళ్ళ విలువల్ని ఇంకొకళ్ళని గౌరవించుకుంటాం. చూడాకాష్, తాళిబొట్టంటే మూడు ముళ్ళు వేయడం కాదు, అదొక సంప్రదాయం కాదు. భర్త మీద భార్యకి, భార్య మీద భర్తకి నమ్మకం ఉండాలి. అయినా నీకెందుకింత అనుమానంగా ఉందో నాకు అర్థం కావట్లేదు. అనుమానం ఉన్న చోట ఒక మంచి మాట మాట్లాడినా చెడ్డ మాటలాగే ఉంటుంది. అదే నమ్మకం ఉన్న చోట నువ్వెంత బూతు మాట మాట్లాడినా అది మంచి మాటలాగే అనిపిస్తుంది. నీకు బాగా అనుమానం కమ్మేసింది, ఎందుకో అర్థం కావట్లేదు. అనుమానం అనేది అవతల వాళ్ళ ప్రవర్తన వల్ల కలిగేది. నేను ఏదైతే వద్దు అన్నానో అదే మళ్ళీ మళ్ళీ నాకు తెలియకుండా చేయడంలో ఈవిడ గారి ఉద్దేశం ఏంటి? ఏ తప్పు చెయ్యిందే అయితే, అంత నిర్మలమైన మనసు ఉన్నదే అయితే అబద్ధాలు ఆడడం ఎందుకు? నిజం ధైర్యంగా చెప్పొచ్చు కదా. నా చెవిలో పూలు పెట్టి నా కళ్ళకు గంతలు కడితే అనుమానించక శభాష్ అని మెచ్చుకోవాలా? కంటిన్యూ అంటే పచ్చజెండా ఊపాలా? ఏదో నేర్చిన వాళ్ళు ఏదైనా చెప్తారని ఊరికే అనలేదు. తన తప్పు ఒప్పుకొని చెంపలేసుకుని బయలుదేరక నాది అనుమానం అని వంకలు పెడతాను. నీదేం సంస్కారం అయ్యా? వెళ్ళెక్కడి నుంచి. ఎక్కువగా మాట్లాడుతున్నావు ఆకాష్. ఏయ్, ఎక్కువ చేసి నీ చెల్లిని ముందు కంట్రోల్ పెట్టుకో. వెళ్ళ. అదేం కావాలని చేయలేదు, పరిస్థితులు అలా వచ్చాయి. నువ్వెక్కడైతే ఉద్యోగం మానేసావో అదే ఆఫీస్కి వినోద్ జీఎం గా వెళ్ళాడు. వాళ్ళిద్దరూ విజయవాడ వెళ్లారు, గెస్ట్ హౌస్ లో ఉన్నారు. అదంతా టైము, ఎవరు ఏం చేయలేరు. ఒకవేళ రాణి వెళ్ళను అంటే దాని ఉద్యోగం పోయిండేది, అందుకే అది వెళ్ళింది. అన్ని విషయాలు నీకు తెలుసు, అది నీకు చెప్తే నువ్వు దాన్ని అనుమానించావు. ఎందుకు ఆకాష్, ఎందుకు ఇలా చేస్తున్నావు? రాణి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించావు కదా, దాన్ని నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? ఏంటో ఈవిడ అర్థం చేసుకునేది? నిజంగా తనకు తన బతుకు మీద, తన సంసారం మీద భయం ఉంటే నేను వెళ్ళనని ఆఫీసర్తో తెగే చెప్పి వాడు కాదు కూడదంటే రాజీనామా వాడి మొఖాన్ని కొట్టి ఇంటికి వస్తే మేము ఆమెను చూసి గర్వపడేవాళ్ళం, హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానించేవాళ్ళం. కానీ ఉద్యోగం పేరుతో మాన మర్యాదలని గెస్ట్ హౌస్ లో వదిలేసి వచ్చింది. ఏం పద్ధతి అయ్యా ఇది? ఇదేనా నా చెల్లెలు నా పెంపకమని ఓ సంకలు కొట్టుకుంటా? ఇంకా ఎందుకయ్యా? చేసిన తప్పుడు పనికి ఆ చెంప ఈ చెంప వాయించి తీసుకెళ్ళక ఎంత బాగా సమర్థించి మాట్లాడుతున్నా? తమ్ముడు తనబడైనా ధర్మం చెప్పమన్నారు, అందుకే చెడిపోయిన నీ చెల్లెల్ని సమర్థించొద్దంటున్నాను. సార్, ఆకాష్ అంటే ఆవేశంలో మాట్లాడుతున్నాడు. మీరు వయసులో పెద్దవారు, ఎంతో జీవితం చూసినవారు, మీరు కూడా ఇలా మాట్లాడతారేంటి? చూడండి, నా చెల్లెలు మానాభిమానాలకు విలువని మనిషి అయితే మీ కుటుంబం కోసం ఇంత కష్టపడదు సార్. మీ ఇంట్లో ఎవరూ సంపాదించట్లేదు, రానొక్కతే సంపాదిస్తోంది. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఏం సార్, ఒకసారి మీ ఇంటి పరువుని కాపాడడం కోసం నేను దానికి ఇచ్చిన నగల్ని తాకట్టు పెట్టింది. ఆ విషయం మర్చిపోయారా సార్?